ఆయన ఉంటేనే ఈ పాటికి మొత్తం సమస్య అంతా తీరిపోయేది. అసలు దాసరి తీరే వేరు. ఇవి ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తోన్న మాటలు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న సమస్య నేపథ్యంగా ఈ చర్చ సాగుతోంది. అసలు ఇండస్ట్రీలో దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కనుక ఉంటే చిటికెల్లో సమస్య పరిష్కారం అయి ఉండేదని మాట్లాడుకుంటున్నారు. ఆయన లేని లోటు ఇప్పటికీ అలానే ఉందని, సినిమా రంగంలో ఎవరో ఒకరు ఆ లోటును భర్తీ చేయాలని అంటున్నారు. ఇందుకే దాసరి తర్వాత ఆ పెద్దన్న పాత్రను ఎవరు పోషిస్తారు? దాసరి లేరు, ఆయనుంటే ఆ తీరే వేరు. దర్శక దిగ్గజం అనే పదానికి సరైన అర్థం దాసరి నారాయణరావు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్య నేపథ్యంలో చాలా మంది ఆయన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆయనే కనుక ఉంటే ఈ పాటికి ఈ సినీ కార్మికుల వేతన సమస్యని సులభంగా పరిష్కరించేవారంటున్నారు. 3 రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనతో సినిమా పెద్దలు కానీ, ఫిల్మ్ ఫెడరేషన్ వర్గాలు కానీ పరిష్కారం కోసం ప్రయత్నాల్లోనే ఉన్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లారు. తరువాత నందమూరి బాలకృష్ణ దగ్గరకు వెళ్లి సమస్యని వివరించారు. అయినా సమస్యకి ఓ సొల్యూషన్ మాత్రం కనుక్కోలేకపోయారు. మరోవైపు కార్మికులకు కావాల్సినంతకంటే ఎక్కువే వేతనాలు ఇస్తున్నామని నిర్మాతల్లో కొందరు అభిప్రాయపడుతుండగా, సినిమా రంగంలోని ఉద్యోగులు మాత్రం దాన్ని ఖండిస్తున్నారు. ఈ 2 వర్గాలను కలుపుకుని పోగల చాకచక్యం ఇప్పుడున్న పెద్దలకు నిజంగా లేదా? ఇప్పుడున్న పెద్ద నటులకు కానీ, నిర్మాతలకు కానీ, దర్శక విభాగంలో గాని చాలా మందికి అనుభవం ఉన్నా ఎందుకు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముందుకు రావడం లేదనే సందేహం వ్యక్తమవుతోంది. దాసరి గారి తరువాత నెక్స్ట్ దాసరి ఎవరు అనే ప్రశ్న ఎదురవుతోంది. ఒకప్పుడు నారాయణరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతుండేవాళ్ళు, చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పెద్దలు ఉన్నారు కదా, ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. మరోవైపు లోకల్ వర్కర్స్ స్ట్రైక్ లో ఉండగా ఇతర ప్రాంతాల వారితో షూటింగ్స్ కంటిన్యూ చేయడంపైన విమర్శలున్నాయి. ఇదే సమయంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దాసరి ఎలా వ్యవహరించేవారనే చర్చ బయలుదేరింది. ఎందుకంటే దాదాపు 3 దశాబ్దాల పాటు ఆయన సినిమా ఇండస్ట్రీకి పెద్దన్నగా వ్యవహరించారంటే అతిశయోక్తి కాదు. సినిమా ఇండస్ట్రీలోని 24 విభాగాల్లోని వారితో ఆయనకి సంబంధాలు ఉండేవి. అన్ని విభాగాలపై పట్టు ఉండేది. సమస్య చిన్నదైనా పెద్దదైనా దాసరి దగ్గరకు చేరిందంటే పరిష్కారం లభిస్తుందన్న ధీమా ఉండేది. అందుకే ఇండస్ట్రీలో నెక్స్ట్ దాసరి ఎవరు అవుతారు, ఆ చొరవ ఎవరు చూపుతారు అనే ప్రశ్న, ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమవుతోంది.